వాసవి జై జై వాసవి దాదాపాటి గోపి గారిని స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నాము గోపి. వాసవి క్లబ్ తాదేపల్లి రాధాకృష్ణ గారు శ్రీ వాసవి కనకాపరసింహ దేవస్థానం కళ్యాణ మండపం ఆనందపూర్ ప్రెసిడెంట్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీకాకాల సుబ్బారావు గారు ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆగ్నేయుడు గారు స్టేజ్ ఆహ్వానించగా కోరుచున్నాము. వైస్ ప్రెసిడెంట్ రావాల్సిందిగా కోరుచున్నాము. కావాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి జై వాసవి జై వాసవి. ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాల్సిందిగా దార్లపాటి గోపి గారిని ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. జై జై వాసవి. కాల్ మీటింగ్ ఆర్డర్ అంటే మీటింగ్ కాల్డ్ ఆర్డర్. సభను ప్రారంభించుట. జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి. धीमहि तन्नो वासवी प्रचोदयातु. ॐ वासवाय विद्महे कुसुमपुत्री च धीमहि. ॐ वासवाय विद्महे कुसुमपुत्री च धीमहि. ॐ वासवे తెలుగులో వచ్చిందిగా కోరుతున్నాం. जय वासवी विश्वजननी वासवी मां हृदय गीते अंदुको नित्य पूजा सत्य सिंधु आत्महारति अंदुको कलम पारग गणम सागर सेव वीणिय भोगगा विश्वजननी वासवी मां हृदय गीते अंदुको सौहार्द आर्द्रत निंडगा स्नेह
గీతం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు థ్యాంక్ యూ. అలాగే అందరూ నిలబడి ఉండండి. వాత్సల్యము, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం, సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యుల అందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని సువ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై వాసవి. థ్యాంక్ యూ. ఇమేజ్ అయినటువంటి మన వాసియన్స్ కోసం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. అందరూ కనిపిస్తుంది. జై వాసవి. అలాగే జనగణమన అందరూ జాతీయ గీతం కోరస్ అండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జాగే తవ జయ గాథా జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హేయ హే. భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की జై హే. కూర్చోండి, అందరు కూర్చోవచ్చమ్మా. వాసవి క్లబ్ వనిత రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళకి కూడా మీరందరూ సహకరించి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. వచ్చి మమ్మల్ని కూడా ఎటువంటి ఆటంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. ఏ ప్రోగ్రాంకైనా కానీ మేము ఉన్నామని చెప్పి మేము కూడా ఉంటాము, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు గవర్నర్ గారు మాట్లాడతారు. జై వాసవి. వాసవి క్లబ్ వనిత అమరావతి మన అమరావతిలోనే కొత్త శకానికి నాంది పలికింది. వాసవి క్లబ్ అమరావతి వారు యూత్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు చెయ్యపు ఈ ముగ్గురు త్రిమూర్తుల్లాగా క్లబ్ని నడిపించడమే కాకుండా మేము కూడా కొత్త క్లబ్కి స్పాన్సర్ చేశారు. అలాగే మన పుష్పలత గారు అడగంగానే ఆలోచన చేసి మేము కూడా వాసవి క్లబ్ వనిత పెడతామండి,
వాసి అమ్మ సేవా కార్యక్రమాలు చేస్తామండి. మాకు చాలా సంతోషం. మేము త్వరలోనే టీం తయారు చేస్తాం, తెలియపరుస్తామన్నారు. అలాగే చక్కగా అనుకున్నట్లుగానే ఒక నెల వ్యవధిలోనే కొత్త టీం తయారు చేసి కొత్త క్లబ్ని ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు. మనం వాసవి క్లబ్ గురించి 2 ముక్కలు చెప్పుకుందామండి. అలాగే మనకి వాసవి క్లబ్ గురించి కూడా మనందరికీ తెలుసండి. 1961లో కలవకొట్ట చంద్రసేన గుప్తా గారు మన వాసవి క్లబ్స్ని స్థాపించారు. నర్సరాపేటలో 1997లో ఫస్ట్ క్లబ్, ఆంధ్ర రీజన్లో ఫస్ట్ నర్సరాపేటలో పెట్టామండి. అది మన కనవలపూడి శ్రీనివాసరావు గారు ఫస్ట్ ప్రెసిడెంట్, చాప్టర్ ప్రెసిడెంట్. మన ఆంధ్ర డిస్ట్రిక్ట్, ఆంధ్ర స్టేట్ మొత్తానికి ఫస్ట్ క్లబ్ అదేనండి. ఇవాళ ఓన్లీ ఆంధ్ర సైడ్ 1000 క్లబ్లు పైన ఉన్నాయి. అలాగే వారు ఈ రోజున ఇక్కడ కొత్త క్లబ్ని ప్రారంభించడానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఇప్పుడు మన నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో 1600 క్లబ్లు ఉన్నాయండి. వాసీ క్లబ్ 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. అలాగే 80 కోట్ల రూపాయల సేవా కార్యక్రమం ప్రతి ఏడాది జరుగుతుంది. 2013లో ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. మనందరం ఇటువంటి క్లబ్బు స్థాపిస్తున్నందుకు, ఈ క్లబ్లో మనం ఉన్నందుకు, ఈ రోజు నుంచి క్లబ్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నందుకు మనం ఎంతో గర్వపడతాం. జై వాసవి, జై వాసవి. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ఆఫీసర్ కనవలపూడి శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం చెప్తాను సార్. క్లబ్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కొత్త క్లబ్ పోడియం బ్యానర్ అనేది మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే పిఎస్టీలు ఈ బ్యానర్ పెట్టుకొని చేయాలండి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. వాసవి క్లబ్ వనిత అమరావతి ప్రారంభించడం అయింది. అలాగే పిఎస్టీ బ్యానర్ కూడా ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఓకే, ఇది ప్రతి ప్రోగ్రామ్కి పిఎస్సి బ్యాన్ ఇదే కట్టుకునేది, ఇదే లోపల మన కార్యక్రమాన్ని స్టేజ్ పెట్టు. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ. మీరందరూ కుడి చేయి ఇట్లా దేవుడు అదే అభయ హస్తం, అభయ హస్తం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అభయ హస్తం. ఓకే, జయవాసవి. నేను మీ పేరు చదువుకోండి. ఆరేపల్లి పుష్పలత. ఎవరు వాళ్ళు మీ పేరు చదువుకోండి. నేను వాసవి క్లబ్ వనిత సభ్యురాలిగా సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధురాలినై వాసవి క్లబ్ వనిత అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని క్లబ్ని ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాలా నా సహాయ సహకారాల్ని అందించడానికి సంసిద్ధురాలునని వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతాకి, జై వాసవి మాతాకి.
మాతాకి జై వాసవి మాతాకి జై మీరందరూ ఇప్పుడు వాసవి క్లబ్ వనితకి నూతన సభ్యురాలు వాసవి క్లబ్ వనిత అమరావతికి సభ్యురాలుగా మీరందరినీ నియమించడం జరిగింది. అలాగే పుష్పలత గారు మీరు ఇప్పుడు సభ్యుల్ని అందరినీ హానా చేయవచ్చు. ఓకే అండి పక్కకండి నుంచండి మీరు. ఎవరికి కొంచెం సైడ్కి రారా. కొంచెం వెనక్కి రావాలండి మీరు. చెయ్యొద్దు వస్తుంది. ఇక్కడికి రైట్ ఇక్కడికి వచ్చి తీసుకోండి కొంచెం లెంత్ వచ్చి. అంటే అమ్మ ఆంటీ ఆంటీ ఒక్కసారి కానీ ఈ చాలా చక్కటి ఫోటో అండి, చాలా అరుదుగా దొరుకుతుంది. కార్యవర్గం అందరూ మాకు చురుకురా.
ఓకే. ఓకే. మీరు చదువుకోండి. అలాగే కుసుమ విజయలక్ష్మి వైస్ ప్రెసిడెంట్. వాసవి క్లబ్ వనిత అమరావతినకు వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ. వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్దురాలినై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందుకు చేయట్లానండి. ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. ఓకే. అలాగే అందరూ ఒకసారి క్లాప్స్ అమ్మా. పదవులు తీసుకున్నారు. చక్కటిగా సేవా కార్యక్రమాలు మీ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి వాళ్ళకి చక్కటి కోఆపరేషన్ ఇస్తూ వాళ్ళు చెప్పిన టైంకి వెళ్తూ అన్ని కార్యక్రమాలని చక్కగా చేయాలని, మిగతా సభ్యులందరూ కూడా వారికి సహకరించాలని, మీ అందరూ ఒక యూనిట్గా సమిష్టిగా అన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే క్లబ్ యొక్క సెక్రటరీ, ట్రెజరర్ గారిని ముందుకు రావాల్సిందే కోరుతున్నాను. వారు కూడా అభయహస్తాన్ని పెట్టండి. మీ పేరు చెప్పినప్పుడు మీ పేరు, ఆ తర్వాత మీ యొక్క పదవిని చెప్పండి. నేను వాసవి క్లబ్ వనిత అమరావతి సెక్రటరీ, ట్రెజరర్ చెప్పండి. నాకు అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్దురాలినై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి క్లాస్ అమ్మ గట్టిగా. జై వాసవి. జై వాసవి. ఓకే అండి. అలాగే ఒక నిమిషం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. జై వాసవి. జై వాసవి. అలాగే మీరందరూ అలాగే ఉండండి ఒక్క నిమిషం. జై వాసవి. జై వాసవి. అలాగే సెక్రటరీ గారికి 20 ఏళ్ళైనా 25 చార్టర్ ఎవరంటే మీరే. స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి అంత విలువ. జై వాసవి. జై వాసవి. జై వాసవి.
జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. జై వాసవి జై వాసవి. అలాగే మరి సేవా కంకణాన్ని ధరింపజేస్తున్నారు మేడం. జై వాసవి. జై వాసవి వాసవి సేవాయ విద్మహే తన్నో వాసవి ప్రచోదయాత్ అంటూ నిరంతరం సేవలు అందించాలని మన అమరావతి అమ్మ దీవెనలతో మనందరం కలిసి రా అంటూ పిలవగానే వనితలందరూ నిరంతరం తరగని సేవలతో ముందుకు సాగాలని కోరుకుంటూ అమరావతి వనితా క్లబ్కి జై వాసవి జై జై వాసవి. మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన పిఎస్టీకి డిస్టిక్ కార్యాలయం తరఫు నుంచి మొట్టమొదటిగా మేము సన్మానిస్తున్నాం. అమ్మ అందరూ టిఫిన్ చేసి వచ్చారు కదా, మరి 2 చేతులతో చప్పట్లు కొడితే బ్లడ్ చక్కగా మరి సరఫరా అవుతుంది. కాబట్టి 2 చేతులతోటి గట్టిగా క్లాప్స్ అన్నమాట. జై వాసవి జై వాసవి 1 2 3 జై వాసవి క్లాప్స్. ఈ రోజు నుంచి మీకు ఏ మీటింగ్ జరిగినా వాసవి క్లాప్స్ తోటి మీరు డిస్టిక్ తరఫున డిస్టిక్ క్యాబినెట్ తరఫున వీరిని నేను సన్మానించగలను. జై వాసవి ఒకసారి కొద్దిగా వెనక పెట్టండి, కొద్దిగా వెనక. వెనక్కి రావాలి కదా. జాయింట్ సెక్రటరీ జై వాసవి. చప్పట్లు. ఫస్ట్ గిఫ్ట్ 70 మంది ఉన్నారు కదా, అందరికి సరిపడేట్టు ఇచ్చాం. పైన ఎవరైనా లక్ష్మీదేవి ఇవ్వరు కదా, నేను ఇద్దాం అనుకున్నా ఇచ్చాను. ఓకే అదే సరే వెళ్ళు అడుగు. ధనమూలం మీద జగన్ ఈ క్లబ్ మొత్తాన్ని కూడా నువ్వే నీ బుధస్కంధాల మీద మెంబర్షిప్ ని పెంచుకుంటూ నడిపించాలి. మరి మీ జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. అలాగే ఎవరి స్థానాల్లో వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి
ఇప్పుడు జై వాసవి, జై జై వాసవి అండి. ముందుగా ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన అతిథులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు నేను అధ్యక్షురాలుగా ఉండడానికి చాలా భయపడ్డానండి. ఫస్ట్ సారి సీతారామయ్య గారు ఇది అందరూ అడిగినప్పుడు కాదు అని చెప్పాను. నెక్స్ట్ టైం వారు వచ్చినప్పుడు మన వాసవి క్లబ్ గోపి, రాము, రాజా వీళ్ళ ముగ్గురు పిఎస్టీలు అండి. కొత్తగా వాళ్ళు కూడా వాసవి క్లబ్ సభ్యులుగా పిఎస్టీలుగా ఎన్నికయ్యారు. వాళ్ళు ఒక సహాయ నిధి అనేది ఒక వైశ్య కులంలో పేద విద్యార్థికి సహాయ నిధిగా ఒక మెసేజ్ పెట్టి క్యాష్ 36,000 అండి, 36,000 రూపాయలు ఆ పాపకి ఇచ్చారు. ఆ సమయానికి నేను మా వారు కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా వారు శివరామయ్య గారు వీళ్ళు మళ్ళీ అడిగారు. కానీ ఒక్కళ్ళగా మనం ఏమీ చేయలేము. ఒక సంస్థ అనేది మన వెనక ఇంతమంది ఉన్నారు, మన ముందు మన సభ్యులు కూడా సహకరిస్తే మనం కూడా ఎంతమందో వ్యక్తులకి ఇలా సహాయం చేయొచ్చని ఆ రోజు నాకు బాగా అనిపించి వెంటనే ఒప్పుకోవడం జరిగింది. తర్వాత నేను వెంటనే చెప్పలేనండి, ఒక 15 రోజులు టైం కావాలని అడిగాను. కానీ వారానికి అందరూ కూడా నాకు సహకరించి 60 మెంబర్స్ అయ్యారండి సభ్యులుగా. 30 మెంబర్స్ కూడా కార్యమని భయపడి వారితో చెప్పాను, సీతారామయ్య గారితో, చిరంజీవి గారితో. ఏం కాదమ్మా మొదలుపెట్టు, భయపడద్దు అన్నారు. ఆ రోజు నాకు బాగా అనిపించింది ఏంటంటే మన వాళ్ళు పైన మన వీళ్ళందరినీ పేర్లు శ్రీనివాసరావు గారు, చిరంజీవి గారు, సీతారామయ్య గారు, శ్రీయాలక్ష్మి గారు, విశ్వనాథన్ గారు వీళ్ళందరూ కూడా సహకారాలు మాకు ఉంటాయని, తెలియకపోతే చెప్పి నడిపిస్తారని, నాకు మాత్రం మా సభ్యులందరి మీద చాలా నమ్మకం ఉంది. నాకు సహాయం అందిస్తారని, సహకరిస్తారని వీళ్ళందరి ముందు సభాముఖంగా కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను సంవత్సరం క్రితం అమరావతి ఆర్ఎస్ మహిళా మండలి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యానండి. మా కమిటీ మద్ది దివ్య, రాజీ, భారతి వీళ్ళ ముగ్గురు కూడా అండి. ఆ రోజు భయపడ్డాను, కానీ సంవత్సరం నుంచి కూడా నాకు బాగా సహకరించి బాగా ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ప్రేరణ మీ అందరి సహాయము, సహకారము, చెప్పిన మాటలు కానీ చూడడం జరిగి నేను ఈ అధ్యక్షురాలుగా తీసుకున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఎప్పుడు ఇలాగే ఉండి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, మా నూతన కమిటీ వాళ్ళు కూడా నాకు అంతే సహాయ సహకారాలు అన్నీ అందించి ఏదన్నా తెలియక చేసినా కూడా సర్దుకుపోయి మేము 5గురం కూడా బాగా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ అండి. ఏమాత్రం కొత్త ప్రశ్న కూర్చున్నాం. గారు తండ్రి గారు మునగాల కాశీ అన్నపూర్ణ గారు 1990లో నర్సాపేటలో స్థిరపడ్డారు. 2012లో క్లబ్ మెంబర్గా జాయిన్ అయ్యారు. 2014 సెక్రటరీగా, 2015 ప్రెసిడెంట్ గారు, 2016 జోన్ చైర్మన్, 2022 రీజనల్ చైర్మన్, 2024 వైస్ గవర్నర్ గారు, 2025 అంటే ప్రెసిడెంట్ మన గవర్నర్ గారు. మనకి ఎంతగానో ఏదైనా కానీ ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మేమంతూ మేము కూడా ఉన్నాము అని చెప్పి మనకి ఎటువంటి సహకారాలైనా అందిస్తూ ఉంటారు. మనకు తెలియంది ఏదైనా ఉంటే ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసి అడిగినా కానీ ఇది ఫలానా అని చెప్పడం లేదా చేపించడం అట్లాంటివి కూడా మనకి బాగా సహకరిస్తారు. మాకు ఎంతగానో సహకరించిన గవర్నర్ గారికి ధన్యవాదాలు. చిరంజీవి గారికి గట్టిగా ఒక్కసారి కడతాను గవర్నర్. అది అందరికీ చిరునవ్వులతో సైగ చేస్తూనే రమ్మంటూ అందరినీ పిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న మన గవర్నర్ గారి ప్రసంగం ఇప్పుడు విందామా మరి? ఓకేనా? ఒక్కసారి గట్టిగా కడతాను గవర్నతోటి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ. ఈ రోజున వాసవి క్లబ్ వనిత అమరావతి నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు
ముందుగా పారేపల్లి పుష్పలత గారికి, రాధాకృష్ణ గారికి, అలాగే వారి సెక్రటరీ, ట్రెజరర్, వారి టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కర్నూలుపూడి శ్రీనివాసరావు గారికి, ఏవి సీతారామయ్య గారికి, అలాగే కాశీ విశ్వనాథన్ గారికి, సుజాత లక్ష్మి గారికి, మన వైస్ గవర్నర్ కోట్లింగం గారికి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తొమ్మట నాగేశ్వరరావు గారికి, అలాగే హరిరామ చుంచయ్య గారికి, అలాగే మన క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి వెల్లంపల్లి కేశవరావు గారికి, వాసవి క్లబ్ స్పాన్సర్ క్లబ్లు అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురికి, మరియు ఇంత కార్యక్రమానికి కూడా సహకరిస్తూ ఉన్నటువంటి రాలేదు పవన్ గారికి, సుబ్బారావు గారికి, రాము గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ వాసవి వనితలందరికీ కూడా నా ధన్యవాదాలండి. మన వాసవి క్లబ్ అనేది ఇందాక చెప్పుకున్నాం, 1961లో స్టార్ట్ చేసామని, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ఏ రూపాయి పెట్టాలన్నా మన ఆరి వయసు నుంచే పెడుతున్నామండి. ఏ రూపాయినా మన జేబులోంచి తీసిస్తున్నాం. కానీ ఖర్చు చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు మనకు కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, ఎవరికి ప్రాంతం లేదు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటున్నాం. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ కొంతని సేవా కార్యక్రమానికి మనం పొందుపరుస్తున్నాం. మన వాసవి క్లబ్ అంటేనే స్నేహం, సేవ, నాయకత్వం, ఈ 3 లక్షణాల మీద ఆధారపడి ఉంది. సేవ అంటే మనందరం చేస్తూనే ఉంటాం. అలాగే స్నేహం అంటే నిన్నే మన నర్సాపేటలో ఫ్రెండ్షిప్ డే 2-3 క్లబ్బులు చేసుకున్నాం. అలాగే 100 క్లబ్ వాళ్ళు 10 రోజుల ముందే చేసేసారు. గ్రేటర్ క్లబ్ వాళ్ళు, అలాగే వాసవి క్లబ్ వాళ్ళు నిన్న చేసుకున్నారు. వీటన్నిటికీ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. ఎందుకంటే మనందరం ఒక చక్కటి స్నేహభావంతో ఉంటే ఏ కార్యక్రమమైనా చక్కగా నిర్వహించగలుగుతాం. అలాగే మన వనితలు కూడా అంతేనండి. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నిలబెట్టాలన్నా మీరే, కూర్చోబెట్టాలన్నా మీరే, పడేయాలన్నా మీరే, శాసించాలన్నా మీరే. చాలామంది మనం నీరసం, నిస్పృహ ఉన్నప్పుడు స్ఫూర్తి చెందిన వాళ్ళని గురించి మనం తెలుసుకోవాలి. తినటానికి తిండి లేక, ఇంకా ఏ మార్గం లేదు, చనిపోదాం అనే స్టేజీకి ఒక వచ్చి చనిపోదామని మెరీనా బీచ్లో సముద్రంలోకి వెళ్ళిపోతుంటే ఒక పిల్లవాడు వచ్చి 50 పైసలు శనక్కాయ విత్తనాలు కొంటారని అడిగాడు. కొనమ్మా, తీసుకోమ్మా, తినమ్మా అని చెప్పి ₹10. ఆమె వెంబడబడ్డాడు. ఆమె అప్పటికి ఆలోచన ఇచ్చింది, ఈ చిన్నపిల్లడు ₹10 శనక్కాయలు అమ్ముతూ బతుకుతంగా లేనిది నేను ఎందుకు బతకూడదు అని ఆ నిర్ణయానికి వచ్చి అదే బీచ్లో కొన్ని నెలల పాటు శనక్కాయలు అమ్మి ₹50 సంపాదించి, ఆ ₹50తో ఒక వనిత సంగతి చెబుతున్నాను. ఎందుకంటే వనితలు ఏదైనా చేయగలరు, సాధించగలరు, శాసించగలరు. ₹50తో చిన్న హోటల్ పెట్టింది మెరీనా బీచ్లో. ఇప్పుడు ఎప్పుడు జరిగింది? 1980లో. 80లో ఆ చిన్న హోటల్ పెట్టి ₹50తో నాణ్యమైన సరుకుని, అంటే తిండిని నాణ్యం చక్కగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ తినేలేవాడు. చిన్న చిన్నగా ఆమె అభివృద్ధిలోకి వచ్చింది. అంతే. ఎంతటి అభివృద్ధి అంటే చెన్నై మొత్తం 200 హోటల్స్ ఉన్నాయి. 200 హోటల్స్. సందీప్ హోటల్ గ్రూప్, పెట్రి శ్రియా నారాయణ పేరు. ఓన్లీ వనితే సాధించగలరు పట్టుదలతో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మంత్రులు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు, ఇలా అసలు ఒకళ్ళేంటి, మాలికా హెడ్డే గారు, బెంగళూరు ముఖ్యమంత్రి కృష్ణ గారి కోడలు. వాళ్ళ హస్బెండ్ కూడా ఆర్థికంగా తట్టుకోలేక చనిపోతే తను సీఈఓగా అయ్యి దివాళా తీసినటువంటి కంపెనీని 20,000 మంది ఎంప్లాయీస్, 2,000 బ్రాంచ్లు ఉన్న కంపెనీ ఇంకా లేదు అనుకున్న టైంలో ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవాళ మళ్ళీ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది.
మాళవిక హెట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే వనితలు ఏదైనా సాధించగలరు. ఎందుకంటే మేము మన పుష్పలత గారిని కలిసి 2 నెలలు అయిందంతే. ఏమా మాకు క్లబ్ కావాలి, మీరు కూడా పెడతారా, ఉత్సాహంగా ఉన్నారా, చూద్దాం అన్నారు. ఆ తర్వాత పవన్ కుమార్ గారు, మన ఏవి సీతారాయ్ గారు, కమ్మపూడి శ్రీని గారు ప్రోత్సాహంతో మన గోపి, ముఖ్యంగా గోపి బ్యాచ్ వాళ్ళ ముందు టీం లేకుండా ఒకసారి వీళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు. అద్భుతం ఏంటంటే, సార్ ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి చదువుకోవడానికి, మీరైనా హెల్ప్ చేస్తారా, ఆమె ఫీజు కట్టడానికి డబ్బులు లేవండి అని అడిగారు. అమ్మ హెల్ప్ చేయడానికి చేస్తాం, ఎంత కావాలో, ఆమెకి ఒక 50,000 దాకా అవసరం అవుతాయండి ఫీజు. 50,000 అంటే కష్టం, అయినా మేము మా దాకా అక్కర్లేదు, మీ ఊర్లో ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళం, మా ఊళ్ళో ఎవరు ఇస్తారండి, అంత కష్టం. ఒక పంచే ఆ అమ్మాయి తాలూకు మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, వాళ్ళ పుస్తకం తీసుకుని మీరు ఒక్కరికి వెళ్ళదు, మీ నలుగురు ప్రతి ఒక్కరి దగ్గరికి, మీకు తెలిసిన వాళ్ళు వాసీ క్లబ్ మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళండి, మేము ఆ అమ్మాయికి సహాయం చేద్దాం అనుకున్నాం, మీరు తోడ్పడతారా, మీరు కూడా దానిలో భాగం అవుతారా అని అడగండి. మీరు ట్రై చేయండి, కాని పక్షంలో నేను చూసుకుంటాను. ఒక వారంలో ఫోన్ చేశారు, సార్ 25,000 వచ్చినాయండి. నేనే స్టార్ట్ అయిపోయాను. పర్లేదు, చాలా చక్కగా వర్క్ చేస్తున్నాను, కంటిన్యూ అన్న. ఆ తర్వాత నేను నా అమరావతి రావడం అయింది. అప్పటికి 23,500, 26,000 అయితే 1,500 పాతికి రౌండ్ చేయండి, నేను ఇస్తాను. కానీ ఇచ్చే టైంకి 36,000 అయింది. అది ఓన్లీ వాసీమాత బ్లెస్సింగ్స్. వీరిని చూసి లతా గారు, పుష్పలత గారు, నేను కూడా చేస్తానండి, నాకు బాగుంది. వారి సమక్షంలోనే డాన్ టు డస్ట్ ప్రోగ్రాంలో వీరిని హానర్ చేసి, వీరు ఓకే అన్న తర్వాత హానర్ చేసి ఇదే వేదిక మీద ప్రకటించడం అయింది. ఈ రోజున వాసీ క్లబ్ వనిత అని ప్రమాణ స్వీకారం చేయించడం, వాసీ క్లబ్కి డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను చాలా 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 సంతోషిస్తున్నాను. వనితలు, ముఖ్యంగా వనితలు మీరు చేయాలంటే చేస్తారు అంతే. ఖచ్చితంగా పుష్పలత గారికి సపోర్ట్ చేస్తూ, ప్రతి కార్యక్రమంలో స్పాన్సర్ చేస్తూ, ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ, మనలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, బండి ఉంది అని అనకండి. వాళ్ళకి హెల్ప్ కోరి మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇవ్వండి. మళ్ళీ ఇస్తారు ఎవరైనా తర్వాత సంగతి, ముందు మీరు హెల్ప్ చేయండి. మీకు చాలా వరకు వ్యక్తిగా చేయలేనిది సంస్థగా చేయొచ్చు. వాళ్ళకి 50,000 కావాలంటే మనం 1000 రూపాయలు ఇస్తే చాలు. కానీ మీరందరూ కలిసి తల వేయేస్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. నిరూపణ ఈ బ్యాచ్, యూత్ బ్యాచ్. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ ఊరు పిలిచి మమ్మల్ని ప్రమాణ స్వీకారాన్ని పిలిచి కొత్త క్లబ్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా పుష్పలత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన కనంలపూడి శ్రీనివాసరావు గారు బిజినెస్ వ్యాపారం చేస్తారండి, బిజినెస్ అప్రాల బిజినెస్ అండి. వారికి ఒక అమ్మాయి కూడా ఐఏఎస్ చదివింది, ఇప్పుడు సంబంధాల కోసం చూస్తున్నారు. వీరు వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇంటర్నేషనల్కి సెక్రటరీ గారు కూడా 2016లో చేశారండి. నెక్స్ట్ వీరు ఐఎస్పిగా మరియు ఎక్కువ పోస్టులు చేయాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. మన శ్రీనివాస్ గారి ముచ్చట్లు కొద్దిగా వినాలి కదండి. మీకు అన్నీ చెప్పారు కదా. శ్రీకారం చుట్టారు మన ముఖ్య అతిథి గారు. ఎప్పుడండి? 1997లో పల్నాడు పౌరుషం లాగా మరి ఇప్పటికీ కూడా శ్రీకారం చుట్టిన వాసవి క్లబ్స్ పల్నాడులో ఆయన పేరు మీద కవిత అండి. నిరంతరం తరగని సేవలను అందిస్తూ వాసవియన్స్ అందరినీ ప్రేమగా, సభ్యులందరినీ స్నేహంగా రారమ్మని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్న శ్రీనివాసరావు గారు మన వాసవి క్లబ్ అమరావతి వనితా క్లబ్కి ముఖ్య అతిథిగా రావటం నిజంగా చాలా అదృష్టం. మరి అలాంటి వ్యక్తులు ఇంకా పై స్థాయికి ఎదిగి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వారిని చూడాలని ఆనందంతో మీరందరూ కూడా ఇప్పుడు ఒక్కసారి కర్తాళ గొల్లతో కనపడపూడి శ్రీనివాస్ గారి ప్రసంగం మనం
విందాం. మాట్లాడా చాలా చెప్పారు సుజాత గారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ వనితా క్లబ్ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన గవర్నర్ గారు, మరి మా సోదరి నర్సరావుపేట సోదరినే, వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం శ్రీరామూర్తి గారు. వారి అమ్మాయిని కూడా నాకు తెలియదు, మొన్న ఇక్కడ అమరావతి వచ్చిందో తెలిసింది. పుష్పలత గారికి, పుష్పలత గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా శ్రీరామూర్తి గారు గుర్తుకొచ్చారు. యాక్చువల్ ఆయన వాయిస్ తెలుగు ఎలా స్పష్టత ఉంటుందో అలా ఉంది, అలానే మాట్లాడారు. వారికి, వారి కార్యవర్గం, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి నేను ప్రోటోకాల్ తప్పాను అనుకుంటున్నారు, తప్పలేదు. ఎందుకంటే ముఖ్యంగా నేను వచ్చింది అమరావతి వనితా క్లబ్ ఇనాగరేషన్కి వచ్చాను కాబట్టి వాళ్ళ గురించి ముందే చెప్పాను. సుజాత లక్ష్మి గారు నాకలే చూస్తున్నారు. ఓకే, సుజాత లక్ష్మి గారు ఎందుకంటే వాసీ క్లబ్ నర్సరావుపేట నుంచే వాసీ క్లబ్ వనిత పుట్టింది. వనిత చార్టర్ ప్రెసిడెంట్ సుజాత లక్ష్మి గారు. ఆ క్లబ్ పెట్టింది మేమే, నర్సరావుపేట వాసీ క్లబ్. అలాగే మరి సహధర్మచారిణి గారు, సహధర్మచారి విశ్వనాథన్ గారు, తను 2010 గవర్నర్ అయ్యారు, 2014లో గవర్నర్ అయ్యారు. వీరు విశ్వనాథన్ గారు మరి అంటే 10 నుంచి 14 దాకా వారికి పూర్తిగా సహకరిస్తూ, ఆ తర్వాత 14లో సుజాత లక్ష్మి గారు సహకరించారు. తర్వాత యాక్చువల్లీ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాకు వేరే కార్యక్రమం కూడా ఉంది, పర్సనల్ వ్యక్తిగత కారణం కూడా ఉంది. మ్యారేజ్కి వేరే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మరి నువ్వు రావాల్సిందని చెప్పి మిత్రుడు, ఈ క్లబ్ అసలు ముఖ్యంగా రావడానికి ముఖ్య కారకుల్లో ఒకడు సీతారామయ్య గారు. వారికి ఉన్న లత గారితో ఉన్న పరిచయం మీద సీతారామయ్య గారితో మాట్లాడి మరి గవర్నర్ గారు, ఆ క్లబ్ పిఎస్టీలో వీళ్ళందరి సహకారంతో చేయడం జరిగింది. మరి వారికి వీరి మరి నెక్స్ట్ అనుకుంటున్నాము, ఏమవుతుందో తెలియదు. మరి వీరు వైస్ గవర్నర్ ఈ మధ్య లేరు, 4 నెలలు అమెరికా వెళ్ళిపోయినట్లుంది. మరి ఇక నుంచైనా సీరియస్గా ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. సీరియస్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇంటర్నేషనల్ మీ అందరూ మాట ఇచ్చున్నాం కాబట్టి మీకు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పున్నాము. 25 ఇక్కడ 5 నెలలు టైం ఉంది. ఈ 5 నెలలు గవర్నర్ గారిని ఫాలో అవుతూ మొత్తం మీ రీజన్ ముందు డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మిగతా రీజన్స్కి వెళ్ళండి. కేశవరావు గారు వారు ఇక్కడ కూడా ఇదే తీసుకొచ్చి ఇచ్చినట్లు ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళాడు. మన బంధువులు మన ఇంటికి వస్తే అలా ఏదో ఒకటి తీసుకుని వస్తారు, కాయలు అలా తీసుకుని వచ్చారు. రాఖీలు తీసుకుని వచ్చారా, బ్యాండ్ స్నేహితులు ఇది రాఖీ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకుని వచ్చారు వాళ్ళు. వెంకటేశ్వర గురించి చెప్తాను ఉండు. తర్వాత మరి అమరావతికి నాకు కూడా ఒక అవినాభావ సంబంధం ఏంటంటే 2009 నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ గారు సెక్రటరీగా ఉన్నారు. పేరు రామకృష్ణ గారు పవన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఫోటో ఇప్పుడు నేను చూపించాను. 2008 నేను ప్రమాణ స్వీకారం గవర్నర్గా ప్రమాణ స్వీకారం అప్పుడు నాకు ఆర్డర్ చేశారు. ఆ ఫోటో ఉంది నా దగ్గర. అంటే నాకు వాసవి మూమెంట్ నుంచి 97 నేను ప్రెసిడెంట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. మరి క్లబ్ ప్రెసిడెంట్కి పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నా. అందరూ సహకరిస్తారా? ఏది చెప్పాలి గట్టిగా. ఆకలి అవుతుంది. లాస్ట్ స్పీచ్ ఇస్తారు ప్రెసిడెంట్ కావాలి. చీఫ్ గెస్ట్కి ఏంటంటే లాస్ట్లో ఇస్తారు, ఏదో మాట్లాడుతున్న మొక్కలని. ఆ అవకాశం కూడా ఎందుకో 1:30 అయింది అనుకుంటా కదా. ఎందుకంటే వాసవి క్లబ్ వనిత అంటేనే అసలు వనితలు అంటే ఎవరు? ఇల్లు చూడు ఇల్లాలని చూడు అని అన్నారు. ఇల్లాలని చూడు ఇల్లు చూడమన్నారు. యజమాని చూడమని చెప్పలేదు కదా ఎక్కడా కూడా. వారు ఎన్ని చెప్పినా ఎంత సంపాదించినా తీసుకొచ్చి మళ్ళా దాదాపుగా నాకు తెలిసి మనకి జమా ఖర్చులు కనీసం ఇవ్వదు. ఇవాళ చాలా మంది పెద్దనాలు అయితే హోమ్ డిపార్ట్మెంట్ నుంచే ఉన్నది, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ ప్రివిలేజెస్ రెస్పాన్సిబిలిటీ 2 ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటుంది, మన ఆర్గనైజేషన్లో కూడా ఉంటుందండి. ఆర్గనైజేషన్లో నేను ప్రెసిడెంట్ని నా ఇష్టం అనుకుంటేనేమో ఒక రకంగా వెళ్తుంది. ప్రెసిడెంట్గా నా బాధ్యత అనుకుంటే గృహంలో కనుక యజమాని ఎలా ఫీల్ అవుతాడు? ఆయన సంపాదన వరకు ఆయన బాధ్యత తీసుకుంటే కుటుంబంలో పిల్లలను పెంచడం కానీ అన్ని మొత్తం బాధ్యత అంతా కూడా కుటుంబ భార్య ఆ స్థానంలో ఉంటుంది.
తనకి కష్ట నష్టాలు మొత్తం కూడా తెలుసు. యాక్చువల్గా క్లబ్లో ప్రెసిడెంట్ యజమాని అయితే క్లబ్ కార్యదర్శి భార్య పాత్ర లాంటిది. క్లబ్లో ఏ మంచి చెడు అన్నీ కూడా అన్ని చూసుకోవాల్సిన బాధ్యత. ట్రెజరర్ ఉన్నారు. ట్రెజరర్ అంటే క్లబ్ పెద్ద కొడుకు లెక్కే. ఇంట్లో పెద్ద కొడుకు ఎలా ఉంటాడో అలా డబ్బులు సంపాదించి తీసుకురావాల్సిందే. అట్లా కోశాధికారి పాత్ర కూడా. మరి జమా ఖర్చుల నివేదిక ప్రతి బీఓడి మీటింగ్లో పెట్టాలి. ప్రతి బీఓడి మీటింగ్లో జమా ఖర్చులు ఇవ్వాలి. ఎంత సంపాదించాము, అది ఎంత ఇన్కమ్ మనకి వచ్చిన డొనేషన్స్ ద్వారా ఎంత సేవా కార్యక్రమాలు చేశాము, ఇవన్నీ కూడా ఫ్రెండ్లీగా మీ అందరూ కూడా ఎక్కడ కూడా ఇవ్వనవద్దు. మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ జరగకూడదు. అందరం ఒకటే అనుకుంటే మనం అందరం ముందుగా తీసుకెళ్ళగలుగుతాము. మరి లత గారు వాయిస్ అయిన తర్వాత నాకైతే అది 100% మీ అందరూ కూడా లత గారికి పూర్తి సపోర్ట్ సహకరిస్తారని చెప్పి నాకు అర్థమైంది. అసలు మీకు చెప్పాల్సిందని కూడా నాకు అర్థమైంది. అంతే కదా. మరి మళ్ళీ ఒకసారి డౌట్ ఉన్నట్టుంది పుష్పలత గారికి. ఒకసారి అందరూ ఓకేగా, నమ్మకం ఉండేవా? అది కావాల్సింది. ఓకే ఓకే ఓకే. మరి ఇంటర్నేషనల్ నుంచి మనకి వాసవి క్లబ్ 11 మంది సభ్యులతోటి 61లో పెట్టారు. స్నేహం, సేవ, నాయకత్వము. స్నేహం ఏంటి, సేవ, నాయకత్వము. లీడర్షిప్ అంటే ఇప్పుడు ఇందాక మైకు కొత్తగా ఇస్తే మైకు మాట్లాడాలంటే చాలా కష్టము. మరి ప్రెసిడెంట్ గారిని చూస్తే చాలా ఎక్స్పీరియన్స్గా, చాలా ట్రైనర్డ్గా కనపడింది. ఒకసారి ప్రెసిడెంట్ గారు మళ్ళొక్కసారి, ఎందుకంటే అందరూ బాగా మాట్లాడుతున్నారు. కానీ మీ అందరూ భజనకి వెళ్తే లేదా భక్త సమాజం తరఫున లేకపోతే ఆర్యవేశ మహిళా మండలి తరఫున ట్రైన్ అయ్యి ఉండాలని నేను భావిస్తున్నాను. అంతే కదా, అంతే కదా. జై వాసి అండి. మేము సుజాతలక్ష్మి గారితో స్టేట్ ఆర్యవేశ మహిళా మండలి విభాగంలో ఉన్నప్పుడు సిద్ధా లక్ష్మీ పద్మావతి గారు గౌరవ అధ్యక్షులు, సూర్యకుమారి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సుజాతలక్ష్మి గారు సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇంకా చెప్పాను కదా, ఇంకా చెప్పాల్సిన పని లేదు. సుజాత గారి యొక్క ట్రైనింగ్ కూడా అలానే ఉంటుంది. సిద్ధా లక్ష్మీ బాగా సిద్ధా రాఘవరావు గారి భార్య, సూర్యకుమారి గారి మరదలు, కూతురు. ఆ పాటలు అవుతుందిలే, అన్నయ్య పాడాలి అన్నయ్య గారు. స్నేహం, సేవ, నాయకత్వము. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. మన యొక్క సేవ ద్వారా, మన యొక్క స్నేహం ద్వారా ఎంతమంది హృదయాల స్థానం సంపాదించామన్నది ముఖ్యం. అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే ఎంత సంపాదించితేనే మన సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పూర్వకాలంలో మనకు చాలామంది పుట్టారు, పెరిగారు, మరణించారు. ఎంతమంది మనకు గుర్తున్నారు? మన పూర్వీకులు ఎంతమంది? కనీసం మన తాతల తరంలో కూడా 4వ తరం పేరు చెప్పమంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా? బ్రాహ్మడు వచ్చి తిథి పెట్టేటప్పుడు ఈ పేరు, మీ తాతయ్య పేరేంటి, ఆ తాతయ్య తండ్రి పేరేంటి అంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. 4వ తరం 5వ తరం పేరు చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలా కాకుండా మనం కనీసం మన ఇక నుంచైనా మన పిల్లలకి మన 3 తరాలు కింద 2 తరాలు కింద వాళ్ళకి చెప్పేటట్లుగా ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎంత సంపాదించినా అనుకునే వాళ్ళు లేవు కంటే ఎంత సేవ అందించి ఎంతమంది హృదయంలో మన స్థానం సంపాదించుకుంటే అది మనం మరణించిన తర్వాత కూడా జీవించి ఉంటాం. ఎంతమంది గుర్తున్నారు? అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ, అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనలో నుంచే వచ్చింది. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు, తెలుగు రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశాడు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఇక్కడ నీకు చేతనైన పరిధిలో స్నేహం చేయి, సహాయం చేయి. నేను చెప్పగలిగింది మన వాసవి క్లబ్ పెట్టిన కారణం కూడా మన అమ్మవారి పేరు, వాసవి అమ్మవారి పేరు. వాసవి అమ్మవారి స్త్రీ శక్తి. మీకు యాక్చువల్గా చెప్పాలంటే మరి మీ అందరి కోసం మేము పనిచేస్తున్నాం. అమ్మవారి పేరుతో మేము పనిచేస్తుంది. మేము ఎక్కడ పనిచేస్తున్నాము? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ అమరావతి, ఇట్లా అన్ని కూడా వాసవి అమ్మవారి పేరుతో ఉన్నాయి. మన కులదేవత. స్నేహం. మీ అందరు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళే కదా. 7వ తరగతి వరకు లేదా 10th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఎంతమంది స్నేహితులు మనకు గుర్తున్నారు? ఆ రోజు అరే ఒరే అనిపించు అంటే సారీ
అది మీ భాషలో ఎలా పిలుచుకుంటారో అలా పిలుచుకుంటారు. అలా ఈరోజు పిలుచుకోగలిగే స్నేహితులు ఉన్నారా? ఎందుకంటే మారింది, తరం మారింది, వయసు పెరిగింది. కానీ మనకి ఎప్పుడు చెప్పినా ఆ కల్మషం లేని స్నేహం ఎక్కడుందా అంటే మనకి చిన్నతనంలోనే ఉంది. అలాంటి స్నేహాలు కూడా పెంచుకోవాలి. అందరూ కూడా స్వార్థం కోసం స్నేహం కాకుండా అవతల వాళ్ళ యొక్క అవసరాన్ని గ్రహించి ఏదైనా మనకు చేతనైతే సహాయం చేసేదానికి మనం మీకు పర్సనల్గా చేయలేకపోతే సంస్థ ద్వారా, ఆ సంస్థ జిల్లా గవర్నర్ గారిని సంప్రదిస్తుంది, గవర్నర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తారు. ఇలా మన కమ్యూనిటీ నుంచి వేరే సేవా సంస్థలు చాలా కూడా ఇతర దేశాల నుంచి మన దగ్గరకు వచ్చినాయండి. వాటి పేర్లు నేను చెప్పను. మన కమ్యూనిటీ నుంచి సేవ చేయడానికి మాత్రమే మనకి కృష్ణారు. ఇది ఈరోజు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరి ఇవాళ కొత్తగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు దుబాయ్లో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి 20 క్లబ్లు దగ్గర అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దుబాయ్ నుంచి కూడా మనకు వాసవి క్లబ్ గవర్నర్ ఉన్నాడు. మనకి అక్కడ కూడా ఒక 20 క్లబ్బులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్న ఫండ్స్, ఎన్ఆర్ఐ ఫండ్స్ మొత్తం కూడా ఈ సంవత్సరం 1,00,000 నోట్బుక్స్ దగ్గర మురళీకృష్ణ అక్కడ గవర్నర్ మన క్లబ్బులకు పంపించడం జరిగింది. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి వీరు వెళ్ళారు. ఆ రోజు 2025 దుబాయ్ వెళ్ళొచ్చారు. ఆయన క్లబ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారానికి నేను వెళ్ళా. 2015లో జరిగింది. అది స్నేహం అయిపోయింది. సేవ చెప్పాను. నాయకత్వం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటున్నా. అందరూ మైక్ తీసుకుంటే 10 నిమిషాలు మాట్లాడతారు అనుకుంటా. ఎవరు తక్కువే మాట్లాడారు, ఎందుకంటే తలా ఒక పాట పాడతారు. మైక్ తీసుకొని ఒక పాట పాడితే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. అందువల్ల మీకు ఎవరికి ప్రత్యేకంగా నాయకత్వం లీడర్ గురించి చెప్పాల్సిన పని కూడా ఏం లేదు. పొట్టెంగరేశ్వరరావు కట్టమూరప్పారావు వాళ్ళు పొట్టెంగరేశ్వర నర్సరావుపేట క్లబ్, వాసవి క్లబ్ అన్నపూర్ణ అధ్యక్షుడు. మరి కట్టమూరు అప్పారావు గారు ప్రోస్తూరు మాజీ అధ్యక్షులు. జిల్లా కమిటీలో ఉన్నారా? లేదు, ఉన్నారు. ఓకే. వీరు జిల్లా ఆరోగ్య సంఘం కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ అమరావతి పుష్పలత గారికి, అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని ఎంతసేపు కొద్దిగా ఇసిగించాను. మరి మాట కరెక్ట్గా మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి. మొగవడం కోసం కొట్టద్దు, చప్పట్లు కొట్టండి. కోట్లు అందరికీ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వాలన్న కోరికతోటి అందరికీ కూడా మా గవర్నర్ గారు కోట్లు ఇస్తున్నారు. మరి గట్టిగా చప్పట్లు కొట్టరా? మరి ఇంకా గట్టిగా ఆ క్లాసునా? వాసవి జై వాసవి. కన్న తల్లి పంచుతుంది మమకారం, స్నేహితులు చేస్తారు సహకారం. ఈ సుజాత లక్ష్మి చేస్తుంది. మీ అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి గారైనటువంటి మరి వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసీఎఫ్ కనమర్లపూడి శ్రీనివాసరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన నా తోటి వారందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ అన్నీ చెప్పారు, మీకు అన్నీ అర్థమై ఉంటాయి. అమరావతి అంటే ఆల్ఫాబెట్స్లో ఏ లెటర్ అమరావతి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ నేను దీన్ని ఖర్చు పెట్టాను, ఈ సేవకి ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అనకుండా చక్కగా అన్ని సేవలు కూడా అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పుష్పలత, పారేపల్లి పుష్పలత నాకు ఇంతకుముందే పరిచయం అమ్మాయి. చక్కటి నాతో పాటు ఆర్యవేశ సంఘంలో చాలా హార్డ్ వర్క్ చేశాము. అప్పటి రోజుల్లో బాగా కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. అట్లాగే సెక్రటరీగా మరి రోజా, ఎర్ర సరోజ, నేను రోజా అనిపించుకుంటాను ముద్దుగా, ఎందుకంటే లతకి రోజా అందం. రోజాని తీసుకెళ్ళి లక్ష్మీదేవికి ఇస్తే అంతకన్నా ఆనందం.
అందుకని ముగ్గురు కూడా లతలా పని వేసుకుంటూ రోజాన్ని తీసుకొని మెత్తగా. అలాగే లక్ష్మీదేవి పూజకి ఎంత మానసికత్వ లక్షణాల గురించి మన ముఖ్య అతిథి గారు చెప్పారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకుముందు మేము ఎవరెవరికో తెలిసేవాళ్ళం కాదు. 2003 సంవత్సరంలో చార్టర్డ్ ప్రెసిడెంట్గా నన్ను పరిచయం చేశారు. ఆ రోజు నేను కూడా 3 నెలల కాలం తీసుకొని ప్రెసిడెంట్గా వచ్చాను. కానీ ఈరోజు మరి ఇంటర్నేషనల్లోనే నాకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నానని అనుకుంటున్నాను. అమ్మవారు నాకు ఇచ్చిన ఆశీస్సులు అనుకుంటున్నాను. అలాగే వీళ్ళ ముగ్గురు కూడా చక్కగా సేవలు అందించాలని మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్తాను. మనకి ఈ క్లబ్ ప్రమాణ స్వీకారం అప్పుడు మెంబర్స్కి పిన్ ఇస్తారు. మేమందరం ఇలా పిన్ను పెట్టుకున్నాం కదా. ఈ పిన్ను వల్ల ఉపయోగం ఏంటంటే ఈ పిన్ను మనం ఎప్పుడు పెట్టుకుంటే మనం వాసవియన్స్ అని మనకి తెలుస్తుంది అందరికీ. మనం ఇప్పటిదాకా కొత్తమా సుజాత, లేకపోతే నేరేళ్ల విజయలక్ష్మి, లేకపోతే ఎర్ర సరోజ ఇట్లా పేర్లు. కానీ ఇప్పుడు మన పేరు ముందు వాసవియన్ అని వస్తుంది అనమాట. ప్రతి ఒక్క నెంబర్ ముందుగా తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. అలాగే అందరూ కూర్చొని మనసులో వాసవి అమ్మారిని చూసుకుంటూ కడుదరకుండా కూర్చోండి. ధ్యానం చేయండి ఒక్క 2 నిమిషాలు.
కేసీఆర్, మన డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ సూర్య కోట్లింగ గారిని జయవాసవి, మనం డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవియన్ 11 స్టార్లు ఆగిపోయారండి. దీనికి గోల్డెన్ స్టార్ కావాల్సిందిగా కోరుతున్నాం. కేసీఆర్ కమ్మండూరు నాగేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మనకి ఆత్మీయ అతిథులుగా వచ్చేసి 8వ తారీఖు వారిని అవగాహనకి ఇచ్చేవలసిందిగా నూతన కమిటీ, నూతన కార్యవర్గాన్ని వనిత అమరావతికి కొత్త క్లబ్ ఓపెనింగ్, అలాగే మన నర్సాపేటలో కూడా వాసీ క్లబ్ అన్నపూర్ణ, మన వాసీ క్లబ్ అమరావతి యూత్ ప్రెసిడెంట్ గార్లపాటి శివనాగ గోపి గారు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మరి ఒక ప్రెసిడెంట్ గారికి ఎన్నంటే ఉండే సెక్రటరీ ట్రెజరర్, సెక్రటరీ అప్పాతరపు రామకృష్ణ చెప్పండి. వెరీ వెరీ థ్యాంక్స్. అది ఫోటో చక్కగా తీశారు. గారు రామకృష్ణ, రామరామ కృష్ణ కృష్ణ, అటు రాముడు ఇటు కృష్ణుడు సభ కూర్చోబెట్టినటువంటి మన పారేపల్లి పుష్పలత గారు, పారేపల్లి పుష్పలత గారు ఆఫ్ అయినటువంటి పారేపల్లి రాధాకృష్ణ గారిని చిరు సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాసవి క్లాబ్స్ అంటే మీ అందరికీ తెలుసా? ఆగండి ఆగండి ఆగండి. వాసవి క్లాబ్స్ ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. మేడం గారు చూపిస్తారు. చెప్పండి మేడం గారు. రావాలమ్మ అందరు మీ ప్రెసిడెంట్ గారితో ఫోటో. స్నేహాలన్నీ జరుపుకుంటున్నారు కదా. అలాగే మీ చార్టర్డ్ ప్రెసిడెంట్గా పుష్పలత అదృష్టం ఏంటంటే ఇంతమందితో చార్టర్డ్తో పాటు ఈ ఫోటో కూడా భద్రపరుచుకో ఎప్పటికీ. మరి ఇంతసేపటి నుంచి కూడా మరి ప్రెసిడెంట్ గారిని సన్మానం చేసుకోవాలని చాలామంది ఉన్నారు. వారు కూడా వారి సత్కారాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి.